ఉత్తర కొరియా నియంత కిమ్కు సంబంధించి ఏడాది పొడవునా ఏదో ఒక సంచలన విషయం బయటపడుతూనే ఉంటుంది. ఒకసారి అమెరికాతో కయ్యానికి వెళితే, ఇంకోసారి దక్షిణ కొరియాతో యుద్ధానికి వెళతా అంటూ సంచలన ప్రకటనలు చేస్తుంటాడు. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని రూల్స్ను ఉత్తర కొరియాలో అమలు చేసి సరిలేరు నాకెవరని అనిపించుకుంటాడు. అలాంటి కిమ్ గురించి ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న యోన్మి పార్క్ అనే యువతి సంచలన విషయాలు బయటపెట్టింది. తనను సంతోషపెట్టేందుకు 25 మంది అందమైన అమ్మాయిలతో కూడిన ప్లెజర్ స్క్వాడ్ను కిమ్ నిర్వహిస్తున్నారని యోన్మి పేర్కొంది. ప్లెజర్ స్క్వాడ్లో పనిచేసేందుకు ప్రతి ఏడాది 25 మంది వర్జిన్ అమ్మాయిలను కిమ్ ఎంపిక చేసుకుంటారని తెలిపింది. అమ్మాయిల ఆకృతి, దేశం పట్ల వారి కుటుంబ విధేయత ఆధారంగా యువతులను ఎంపిక చేసుకుంటారని యోన్మి వివరించింది. ప్లెజర్ స్క్వాడ్ కోసం అమ్మాయిల ఎంపిక ఒక పద్ధతిలో జరుగుతుందని యోన్మి తెలిపింది. అభ్యర్థులను గుర్తించేందుకు అధికారులు తరగతి గదులు, పాఠశాల యార్డ్లను సందర్శిస్తారని వివరించింది. స్కూళ్లు, కాలేజీల్లో అందమైన అమ్మాయిలను గుర్తించిన తర్వాత వారి కుటుంబ పరిస్థితిపై ఆరా తీస్తారట. ఒకవేళ వారికి ఇతర దేశాల్లో బంధువులుంటే వారి అమ్మాయిలను ఈ ప్లెజర్ స్క్వాడ్ నుంచి తప్పిస్తారని యోన్మి సంచలన ప్రకటన చేసింది. సంవత్సరానికి 25 మంది అమ్మాయిల ఎంపిక పూర్తయిన తర్వాత వారికి కిమ్ జోంగ్ ఉన్ కన్యత్వాన్ని ధృవీకరించడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపింది. ఎలాంటి లోపం ఉన్నా వారిని రిజెక్ట్ చేస్తారని యోన్మి పేర్కొంది. ఉత్తర కొరియా వ్యాప్తంగా ఇలా ఎంపిక చేయబడిన కొంతమంది అమ్మాయిలు మాత్రమే రాజధాని పాంగ్యాంగ్కు వెళతారని తెలిపింది. ఇక్కడ వారి ఏకైక ఉద్దేశం నియంత కోరికలను తీర్చడమేనని పేర్కొంది. అయితే ఈ ప్లెజర్ స్క్వాడ్ 1970 నుంచే కొనసాగుతుంది. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి ఈ పద్ధతిని ప్రారంభించాడు. మొదట్లో తన తండ్రి కిమ్ ఇల్ సుంగ్ని సంతోషపెట్టడానికి, అతని వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ విధానం రూపొందించాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కిమ్ జోంగ్ ఇల్ పొడవాటి స్త్రీలను ఇష్టపడతారని, కిమ్ జోంగ్ ఉన్ మరింత సన్నని అమ్మాయిలను, పాశ్చాత్య లక్షణాలు ఉండేవారిని ఇష్టపడతాడని యోన్మి తెలిపింది. కిమ్ ఉల్లాస బృందం 3 విభాగాలుగా ఉంటుందని, ఇందులో మొదటిది మసాజ్లో ప్రత్యేకత కలిగి ఉంటుందని, మరొక బృందం కిమ్ జోంగ్ ఉన్ మరియు అతని సహచరులకు వినోదాన్ని అందించడంలో ప్రత్యేకత కలిగి ఉంటుందని తెలిపింది. లైంగిక కార్యకలాపాల విభాగం అని పిలువబడే 3వ సమూహం నియంత ఇతర అధికారులతో సన్నిహిత సంబంధాలతో పనిచేస్తుందని వెల్లడించింది.